ఇబ్బంది అవుతుంది సార్. ఒక 5 సంచులు ఇస్తున్నాను. 5 సగం ఇచ్చినారా? ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలకు 5 ఎందుకు నీకు? ముందుకు పనికి వస్తుందా? అది ఇవ్వట్లేదు సార్. పొద్దున్న టైంలో నిల్వ స్టాక్ లేదు అంటున్నారు. 10 ఎకరాలకి 5 సరిపోదు సార్. 10 ఎకరాకి ఒకటి అయినా కూడా ఎకరాకి తీసుకున్నా కూడా ఈసారికి సరిపోతుంది సార్. నెక్స్ట్ సారికి మళ్ళీ కావాల్సి వస్తుంది. మళ్ళీ అలా ఫస్ట్ సారి తక్కువ వస్తున్నాయి సార్. ఎన్ని రోజులు ఒకసారి 15 డేస్కి ఒకసారి 15 రోజులకు ఒకసారి. నీకు 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు దీంట్లో 5 ఎకరాలు. 5 ఎకరాలు ఇంకా 5 ఎకరాలు తెలియదు సార్. అంటే పూర్తిగా ఒక మూట పడుతుందా ఎకరాకి? పడుతుంది. అంటే ఇదే కాకుండా గట్టి మందు కూడా వేసుకున్నాం సార్. 14-35 కానీ యూరియా, DAP కానీ. మెయిన్ యూరియా సపోర్టింగ్ సార్. ఇంకా యూరియా లేకుంటే కష్టం అవుతుంది. ఇంకా ఇలా సార్ పొద్దున్న ఉంటున్నాం లైన్లో. 8 గంటలకు వస్తా చూసి సార్ అంటే ఏం లేదండి. ఎకరాకు బస్తానే కదా ఇస్తావు. ఇంకా కావాలి. నీకు ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు. 6 వేసారు కదా, సరిపోతాయా? మళ్ళీ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏం తీసుకోవాలి? అవునా? అట్లా ఇప్పుడు ఇప్పుడే 3 రోజుల నుంచి పడగాపులు కాస్తున్నాం సార్. నెక్స్ట్ ఏమి ఇస్తారో ఏమో. ఇప్పుడే 3 రోజులు పడగాపులు కాస్తాము. నెక్స్ట్ ఏమి ఇస్తారో ఏమో. 3 రోజులు పొద్దున్న 4 గంటలకు వచ్చినాం సార్. ఇవ్వాలైనా అన్నం లేదు, నీళ్ళు లేదు. ఇక్కడ భోజనం తినలేదా మీరు? ఇల్లే సార్, ఇళ్ళలో నిలబడే సాలేదు. 5 ఎకరాలు 5 సరిపోతుంది ప్రస్తుతానికి. నీది పెద్దయినా 5 ఎకరాలా? 5 ఎకరాలు 5. ఏమి క్యూ? ఏమో ఎంతసేపు నుంచి ఉన్నారు క్యూలో? పొద్దున 8 గంటల నుంచి. ఏ ఊరు నుంచి వచ్చినావు? మధురా. ఎన్ని ఎకరాలు ఉంది? ఎన్ని ఇస్తారట ఇప్పుడు? 5 ఇచ్చినారా? సరిపోతాయి మరి 10 ఎకరాలు? అని ఏం చేస్తారు కాకు? 10 రోజుల తర్వాత మళ్ళీ ఇస్తే సరిపోతుందా? ఇప్పుడు వర్షం ఉంది కాబట్టి ఇప్పుడు అవసరం ఉంది. ఇప్పుడు మనకు ముందుగానే కొంత తీసుకుపోయినారా? అంటే ఇచ్చిన వాళ్ళకు మళ్ళీ ఇవ్వము అని ఉంటుంది. అక్కడ తీసుకున్నారా? కొంతమందికి ఇచ్చిరా? అంటే ఎకరాకి పూర్తిగా ఒక మూట పడుతుందా లేదా సగం పడుతుందా? 2 ఎకరాల? ఒక ఎకరాకి 2 యూరియా వేస్తాం, ఒక 2 గట్టి మంది వేస్తాం, 4 వేస్తాం. గట్టి మంది అంటే ఏంది? మీదే ఊరు? జీవసల్. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? 8 ఎకరాలు ఉంది సార్. 8 ఎకరాలంటే 16 సంచులు వేయాలి. ఎక్కువ అయిపోద్ది కదా 16 సంచులు. ఎక్కువ కదా? 5కి 5 ఇచ్చినారా? వ్యవసాయ అధికారి ఇదే ఎక్కువ అంటున్నాడు. పండించేదానికి మాకు తెలుసు. వాళ్ళు ఇక్కడ పండదా? ఎక్కడి నుంచి పండుతుంది సార్? చేనులో సొత్తు ఉంటే కదా పండేది. ఇప్పుడు కొంతమంది ఏం వేసినారంటే పూర్తిగా ఈ ఆవులు అన్ని వదిలేసినారు. అంతా దీనిపైన డిపెండ్ పడినాం. ఇప్పుడు పశువులు ఎక్కువ అయిపోయింది. ఈ రైతైనా పండియాల. ఇప్పుడు ఏముంది మనకి? అది ఉంటేనే కదా మనకు పండేది. ఇంతకు ముందు పెద్దలు పెండారు చేసి దానిపైన అలవాటు పడిండ్రు. ఇప్పుడు ఒక 10 ఏళ్ళ నుంచి మొత్తం దీని మీద ఆధారపడి ఉన్నారు. ఇది వేస్తే కానీ పండుదు. ఇప్పుడు వచ్చే సీడ్స్ కూడా అలా ఉంది. ఇది వేయకుంటే ఇంకే ఉంటుంది. ఇది వేస్తేనే పెరగాలి వచ్చేది. ఆ సీడ్స్ కూడా అట్లా తయారైంది ఈ మందులకి. ఇప్పుడు యూరియా చల్లే యూరియా వల్ల కంటే కూడా స్ప్రే చేసే యూరియా మంచిదని చెప్తున్నారు కదా. దాంట్లో 100కి 100 కలితే వస్తుంది.
అంటే ఇక్కడే ఇస్తారు కదా. లేదు సార్ ఇవ్వడం నానో యూరియా నానో డిఏపి వచ్చినాయి సార్. అవి స్ప్రే చేసుకోవట్లేదు సార్. ఇదే సేమ్ మనకు ఒక ఎకరా బస్తా యూరియా ఏ విధంగా పనిచేస్తుందో ఒక ఇప్పుడు మనం ఇస్తాం కదా ఇక్కడ, అవును మనం తెప్పిస్తాం సార్. 319 ఇచ్చినామా ఇప్పటిదాకా? మరి ఎందుకు తెప్పిస్తామంటారు? అది ఎక్కడ కొనుక్కోవాలి? మార్కెట్ నుంచి సప్లై చేస్తామన్నారు సార్. ఇది అయిపోయిన తర్వాత మనం సప్లై చేస్తాం. మరి అప్పటిదాకా ఎలా వెయిట్ చేస్తుంది? పంట ఆగదు కదా. అవును సార్, తెప్పిస్తామంటారు. తెప్పిస్తాం సార్. ఇప్పుడు అది మంచిది అన్నప్పుడు అది తెప్పించి పెట్టాలి కదా, లేకపోతే పంట ఎట్లా ఆగుతుంది? మార్కెట్ లో నుంచి తెప్పిస్తాం సార్. నీదే ఊరు పెద్దనా? కడితోట. ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు. మొదటిసారి వేస్తున్నావా యూరియాని? ఎన్ని మూటలు వేస్తావు ఎకరాకి? ఎకరాకి 2 అన్నీ కూడా 10 కావాలి. 5 రాసిన 2 తప్పనిసరే వేయాల. ఇప్పుడు ఒక్కటి వేస్తాం సార్, నెక్స్ట్ మళ్ళీ ఒక్కటి. అంటే ఇప్పుడు ఒకటి వేస్తావు, మళ్ళీ నెల తర్వాత అయిపోయి సార్. ఇది తప్పితే ఇంకా వేయింది, ఇంకా మందులు కూడా వేసుకోవాలి. 15 days 20 days ఇంటర్వెల్ మళ్ళీ ఇప్పుడు ఎన్ని రోజులు నువ్వు పంట వేసి? మాది 2 నెలలు అయింది సార్. నెల వెళ్ళిపోయి 2 నెలలు అయింది. ఎందుకు అంత తొందరగా ఇస్తారు? నెల వర్షం ముందుగా వచ్చింది సార్. సొంత ఇదే ఊరు. ఎన్ని ఎకరాలు ఉంది? 18 ఎకరాలు. ఎన్ని వేస్తావు ఎకరాకి? ఒకటేసారి వేస్తావా 2 ఎకరాలు? 2 బస్తాలు ఒకేసారి వేస్తావా అన్న? నీకు తెలుగు రావా? తెలుగు రాదా నీకు? ఏం పెద్దయినా నువ్వేడా డ్రైవరా? నువ్వు డ్రైవర్ కదా సార్. ఇది పొలం పని చేసుకుంటా. పొలం పని చేస్తావా? ఇదేవరుపా? మదిరా. ఎన్ని ఎకరాలు ఉంది? గుర్తుకు చేసినప్పుడు ఒక 5 ఎకరాలు ఉంది. 18 ఎకరాలు చేసినారు. 5 యూరియా ఇస్తే బజార్లోనే దొరుకుతుంది. బజార్లో దొరకట్లేదా? బజార్లో బజార్లో ఇయటం లేదు. కలిపిస్తాడో వేరే గుడిగిలోనే ఫ్రీడమ్ గుడిగిల మాదిరి కలిపిస్తాడో నీళ్ళు అవుతుంది. అదేం పుడి మాత్రం ఇస్తారు సార్. 5 కేలు 650. అది 5 కేలు 800 వరకు పడతారు సార్. దాన్ని చెప్తుంటే ఈ సంచి కొనుక్కుంటే 800 వరకు పడుతుంది. 800 రూపాయలు సంచి. అది కాంపిటీషన్. దానికి కలిపి 10% ఇస్తాం. మీరే లేకుంటే లేదండి. ఎక్కడ మరి గట్టి పొడి కొంటాం సార్. గట్టి పొడి కూడా కొన్ని. మీ సమాధానం ఏంటి సార్? అక్కడ ఏమైనా షాపులకి ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ అంటూ కూడా లెక్కలేదు సార్. మేము ఈ రోజు ఉదయమే మేము ఆందోళన చేసే క్రమంలో సార్ చెప్పారు. అక్కడ నేను వ్యవసాయ కార్మిక సంఘం సార్, సోషల్ వర్కర్ని. ఉదయమే సార్ ఫోన్ చేశాను. సార్ ఏం చెప్పారంటే, సార్ మీరు ప్రైవేట్ వాళ్ళకి పంపిస్తామన్నా అక్కడ ఫోన్ అని చెప్పారు సార్. ఈ రైతులను కొంతమంది పంపించినాం సార్. 5 షాపులు పంపిస్తే 5 షాపుల్లో మేము 1 కేజీ ఇవ్వం. మీరు ఎవరికైనా చెప్పుకోకుండా అంటే 1 కేజీ యూరియా కూడా ఇవ్వం. సంచి ఇవ్వమనా? 1 కేజీ కూడా ఇవ్వమంటున్నారు. వాళ్ళ దగ్గర లేవా? అయిపోయినాయా? స్టాక్ లేదని చెప్తారు సార్. అంతే. వాళ్ళు ఏమంటే ఇప్పుడు నేను చెప్పినట్లు సార్, అది ఏదో గుళికలు అంటగడుతున్నారు సార్. అవి ఏం గుళికలు? చిన్న సంచులు సార్, 10 కేజీల సంచులు. ఒక్కొక్కటి 400 600 పడతాయి సార్. దేనికి అది? అది ఏదో ఉపయోగపడుతుందని చెప్పి ఇస్తారు సార్ వాళ్ళు. కానీ ఏం ఉపయోగం లేదు అక్కడ. ఆ పొలంలో ఏం ఉపయోగం లేదు. వాళ్ళకి తెలుసు అప్పుడు తీసుకుంటామంటే కూడా కంప్లైంట్ పెట్టాలి కదా మీరు. ఎందుకు పెట్టలేదు? సార్కే చెప్పినాం సార్. చెప్తే కదా. నువ్వు కార్మికుడు అంటున్నావు, నువ్వేం చేయాలి? చేద్దాం సార్. లెటర్ పెట్టాలి కదా. లెటర్ పెడదాం సార్. నేను సార్ చెప్పాను. గోదావరి డిఏపి అవైలబుల్ గోదావరి డిఏపి లేదు సార్. డిమాండ్ ఏమంటే సార్ ఇప్పుడు ఇస్తున్నారు. గోదావరి డిఏపి మ్యానుఫ్యాక్చరింగ్ లేదా? కోరమండల్ సప్లై ఉంది సార్. కోరమండల్ ఉందా? బీపీఎల్ వస్తుంది. యూరియా షూట్ ఎరువుల మాదిరిగా యూరియా డైరెక్ట్ వేసుకుంటాం. ఉంటే కాంప్లెక్స్ అంటే ఎక్కువ పడుతున్నారు. 1800 సార్. యూరియా ఎందుకు వాడతారంటే సార్, ఇప్పుడు వర్షాలు కొద్దిగా బాగా పడుతున్నాయి సార్. ఈ టైంలో వేస్తే కొద్దిగా కలర్ ఉన్నదాన్ని మార్చడానికి. అంటే ఇప్పుడు ఈ మాత్రం అవగాహన ఉందా? చల్లే యూరియా కంటే స్ప్రే చేసే యూరియా వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటది అనే అవగాహన ఉందా రైతులకి? చాలా మంది లేదు సార్.
చెప్తున్నారు కానీ వర్షం వచ్చినప్పుడు కొంచెం వర్షం వచ్చిందంటే వర్కౌట్ చేస్తారు. ఇట్లా పడితే స్ప్రే చేసిన తర్వాత పని చేయదు సార్. ఇది భూమిలో వెంటనే చదును చేస్తారు సార్. చల్లిన తర్వాత చదును చేస్తారు దానికి. చదును చేస్తే మొక్కకు చల్లితే మొక్కకు తక్కువ పోతుంది, స్ప్రే చేస్తే మొక్క ఆకు మీద స్ప్రే చేస్తాం కదా. అది కరెక్ట్ సార్ మీరు చెప్పింది. ఓ టైంలో వర్షం పడింది అనుకో సార్, వర్షం ఎప్పుడు పడుతుంది కదా, వర్షం పడిన తర్వాత చేయాలి కదా. చెప్పలేము సార్. కింద అయితే వేర్లకు తీసుకుంటారు సార్, పైన ఆకు వర్షం పోతుంది. వేరు భూమి పై నుంచి 6 సెంటీమీటర్ల లోపల ఉంటది సార్ కదా. ఈ మనం వేసే గుళిక 6 సెంటీమీటర్ల లోపలికి పోదు, నీళ్లుంటే తప్ప. నీళ్లు వర్షం పడినప్పుడే వేస్తారు సార్ మామూలుగా. అలా కాకుండా స్ప్రే చేస్తే ఆకుల మీద మొక్క మీద ఉంటది కాబట్టి అది మొక్కని తొందరగా పీల్చుకుంటది. ఇది రైతులకి అందరికి చెప్పాలి మనం. దీనికంటే కూడా అందువల్ల నానో యూరియా అంటున్నాము. నానో యూరియా డబ్బా ద్వారా చేసేటువంటి యూరియా వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి అనేది మీరు అవగాహన తెచ్చుకోవాలి, రైతులకి అందరికి చెప్పాలా. ఎందుకంటే మనం అలవాటు పడ్డాం, చల్లే యూరియాకి అలవాటు పడ్డాం కదా కదా. చల్లే కొరత లేకుండా చూడండి సార్, ఎందుకంటే ఇప్పుడు వర్షాలు చాలా డిమాండ్ ఉంది సార్ గ్రామాల్లో. రైతులు ఇబ్బంది పడుతుంది సార్. ఏమో రేపు నుంచి ఇంక లేదు బంద్, ఒక 3-4 రోజులైనా రాదు. చూడండి సార్ ఒకసారి మాట్లాడండి. ఏమ్మా బాగున్నారా? ఏ ఊరా? ఎత్తమలం. నువ్వు మదిరా? నువ్వు సంతకోల. ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజులు అయింది మొక్కలేసి? ఇప్పుడు 40 రోజులు వెళ్ళిపోయింది సార్, 50 రోజులు అయింది సార్. కంపల్సరీ వేయాలి సార్. ఇప్పుడు ఇది ముందు అదే గురించి మొదటిసారి వేస్తున్నారా? మొదటిసారి ఇంకా 2వ సారి ఇంకా వేయలేం సార్. పట్టించుకోరు ఇది. మళ్ళీ 10 రోజుల తర్వాత వేయాలా, నెల తర్వాత వేయాలా? మరి నెల తర్వాత మరీ వేయాలి సార్. 2 తూర్లు వేస్తే వాన వచ్చింది సార్, వాన వచ్చింది మరి వాన ఇప్పుడు అర్జెంట్ కావాలి సార్. ఫస్ట్ అర్జెంట్ అని తర్వాత వెనక వేసేవారు లేకుండా ఎవరు ఫస్ట్ ఇప్పుడు వేయాలి సార్. అనే 3-4 రోజులు సార్ మనం వచ్చేకి. ఏమి అవసరం అంటే చెట్లు కలర్ పెట్టి వచ్చున్నాం ఇంటికి. ఇబ్బంది సార్, ఇబ్బంది రేపు రా అన్నా ఇట్లా అయిపోయింది సార్. 2 రోజులు సార్ వాపస్ సార్ ఇబ్బంది సార్. ఇప్పుడు మందులు నెలకు ఒకసారి శాకాహార సార్, మాంసాహారం లేదా? దిగండి